అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున భావిస్తున్నాను, అదృష్టంగా కూడా భావిస్తున్నాను. ఉదయ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నెల్లూరు జిల్లాకి ఇన్ఛార్జ్ ప్రత్యేకంగా మునగనూరు నియోజకవర్గంలో మా జనసేన పార్టీ ఎమ్మెల్యే సోదరుడు బాలరాజు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున పౌర సరఫరా శాఖ నుంచి ఎవరైతే పాపం పోలవరం ఉప్పు ప్రాంతాలు నిర్వాసిస్తున్నారో కాలనీస్కి వచ్చారు, మనందరికీ కూడా 5 కిలోల బియ్యం అంత్యోదయ అన్న ఘోషణ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి అందించే ఉచిత బియ్యం పథకం 35 కిలోల ఒక కుటుంబానికి అందించే కార్యక్రమం ఈరోజు 789 కుటుంబాలకి నాట్లు ఇవ్వడం. దాదాపు 10,000 మంది గిరిజనులు ఈ ముంపు ప్రాంతాల్లో ఉంటాయి అంచనా వేశారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తించే విధంగా ఎవరైతే R&R హౌసింగ్ కాలనీలో దాదాపు 3,600 మంది నిర్వాసితులుగా గుర్తించారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 35 కిలోల బియ్యం, 1 కిలో పంచదార సబ్సిడీ రేట్ 1,150 అందించడం కార్యక్రమం పౌర సరఫరా శాఖ చేస్తున్నారు. వీటితో పాటు గతంలో కూడా మీరు చూశారు, కొత్త రేషన్ కార్డు త్వరలోనే ప్రారంభించబోతున్నాం. ఈ కేవైసీ పూర్తవు కానీ అలా పూర్తి వివరాలు ఆధార్ లింకేజ్ అయిపోగానే వచ్చే నెల నుంచి ప్రతి కుటుంబానికి వారికి వివరాలతో పాటు కొత్త రేషన్ కార్డు, క్రెడిట్ కార్డ్ సైజ్ కార్డులు కూడా మేము ప్రవేశపెట్టబోతున్నాం. ఒకరికి అందిస్తాం. కొత్తగా పెట్టైన ఒక కుటుంబాల్లో అదనంగా కుటుంబ సభ్యులు చేరిన పరిస్థితులు, అడ్రస్ మార్పులు ఇవన్నీ కూడా ఈ కొత్త రేషన్ కార్డులో మనకి ఒక అవకాశం కల్పించింది. పోలవరం నియోజకవర్గంలో ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుగా తీసుకున్నాం కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ గారు చూపించిన చొరవ రెండు కలుపుకొని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా జాగ్రత్త లేకుండా ప్రతి కుటుంబానికి అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. పోలవరం గతంలో చూశారు, 100 కోట్ల రూపాయలు ఏదైతే R&R ప్యాకేజ్ కింద ఇవ్వాలో 6 లక్షల రూపాయలు కుటుంబానికి దాటాన్ని మా కుటుంబ ప్రభుత్వం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. వాస్తవం ఏంటంటే 51% ఏర్పాటు చేసి టెక్నికల్ గా నిర్మాణం చేయలేకపోయారో దానివల్ల ఎంత నష్టం జరిగిందో, ఎంత జాప్యం జరిగిందో అందరం దానివల్ల నష్టపోతుంది. అది రాబోయే రోజుల్లో ఫోకస్డ్ గా 2027 పుష్కరాల ప్రాజెక్టు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అందించిన సహకారం మరవలేదు. రాష్ట్ర ప్రజలకి ఒక అఖిల భావన చుట్టూ ముందుకెళ్తున్న తరుణంలో పోలవరం నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా జరగాలి. పవన్ కళ్యాణ్ గారు 27 కోట్ల రూపాయలు పంచాయతీరాజ్ నుంచి మంజూరు చేశారు. CC రోడ్లు, అదేవిధంగా రక్షక పంచాయతీ పథకం, సైడ్ కాలువలు నిర్మాణాలతో పాటు జాతీయ రహదారులు ఏవైతే వస్తున్నాయో దాదాపు 100 కోట్ల రూపాయలతో మనం ఆరంభమైంది. ఈ టూరిజం హబ్ గా తయారు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరారు. రాష్ట్ర పర్యాటక మంత్రి కూడా జనసేన పార్టీ సోదరుడు దుర్గేష్ గారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడి ఆయన కూడా ఆహ్వానించి పోలవరం ఇక్కడ ఎటువంటి పర్యాటక కార్యక్రమాలు చేయగలుగుతాం, తద్వారా ఉపాధి అవకాశాలు మనం యువతకు ఏ విధంగా కల్పించగలుగుతాం దానిపై తప్పకుండా నేను అధ్యయనం చేస్తున్నాను. నేను రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలవరం ప్రజలందరికీ కూడా మేము ఆశిస్తున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపిస్తాం. అభివృద్ధితో పాటు సంక్షేమంలో కూడా ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఇందాక చూశారు మీరు, దీపం పథకం ద్వారా కూడా సిలిండర్ పంపిణీ కార్యక్రమం చేశాం. మొదటి విడతలో దాదాపు 1 కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చాం. ఈసారి ఆ సంఖ్య ఇంకా పెరగబోతుంది. ప్రతి కుటుంబానికి ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం, అదేవిధంగా కుటుంబంలో ఒక ఉద్యోగ అవకాశం, ఒక వ్యాపారవేత్త రెండు కూడా అయ్యేటట్టు ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏలూరు జిల్లాని ఇంకా మనం తీసుకెళ్లే బాధ్యత ఎవరో కలిసి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.